నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేయొద్దండి అంటే మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఐ బిలీవ్ ఇట్ ఈస్ బ్రోకన్. ఆ బ్రోకన్ సిస్టమ్ అగైన్ నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. బ్రోకన్ సిస్టమ్ ని డోంట్ డిజిటైజ్. ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్. దెన్ యూఆర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. ఐ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. సో అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మీద పెడుతున్నాం. ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు భాస్కర్ గారు ఫీల్డ్లో కలెక్టర్గా చేశారు, సీనియర్ కలెక్టర్గా చేశారు, చాలా రోజులు ఉన్నారు. సో ఆయన అనుభవం ఉంది, ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తున్నాను యాజ్ ఆర్టీజీ మినిస్టర్. అది స్ట్రీమ్ లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటిజన్. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 టోటల్గా సుమారుగా 520 సర్వీసెస్ మేము తీసుకొస్తున్నాం. అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, గతంలో లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేయచ్చు, క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది, మీరు భోంచేయచ్చు. గతంలో ఉండేది కాదు. సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసార్జింగ్ 520 సర్వీసెస్. గ్రీవెన్సెస్ వచ్చేగల మాకు చాలా మంది గ్రీవెన్సెస్ ఇస్తారు. మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునే దానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం. దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏదో వన్ సైడ్ కాదు, అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం అట్లా కాకుండా సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు, ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆల్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ వాట్సాప్. దట్ ఈస్ ద హోల్ థాట్ ప్రాసెస్. సార్, టు యూజ్ ద సర్వీసెస్ ఇట్ ఈస్ ఫ్రీ. కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది ఇంకా ఎనేబుల్ చేయలేదు. వీఆర్ గోయింగ్ టు డూ దాట్. ఓల్డ్ సర్టిఫికేట్స్ని వీఆర్ డిస్కసింగ్ ఎట్లా చేయాలి. ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి. అది వీఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్. ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేశాను. దాని వెనకాల ఏం చేయాలనేది ఒకటి. 2 నాలాంటి వాళ్ళు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. నేను నేను సిబిఎస్ఈ స్టూడెంట్, బట్ ఎస్ఎస్సి 11th 12th వచ్చేగల ఎస్ఎస్సి బోర్డ్స్లో ఉన్నా 11th and 12th. సో నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారులు. సో అది 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ. వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్. సో ఇలాంటి nuances చాలా ఉన్నాయి. సో వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ దట్ అవుట్ one by one. బట్ దట్ వీ విల్ రిజాల్వ్ దట్ అండ్ లాంచ్ ఇన్ phase 2. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. Sir, I have... One second, I'll just follow up. అదే ఆన్లైన్లో చేస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెట్టుబడులు పెడతా ఉన్న సందర్భంలో ఒక వేదిక అది దావోస్. వారు వచ్చి అక్కడే పెట్టుకుంటాము అంటే లేదు మా నరేందర్ రెడ్డి ఇంటి ముందనే పెట్టాలా, లేకపోతే మా మోహన్ ఇంటి ముందనే చేయాలి ఎంఓయు అని అనుకునేవారు అనుకుంటారు. కానీ పెట్టుబడి పెట్టే ఆ సోదరుడు, ఆ పారిశ్రామికవేత్త మేము ఇక్కడ చేస్తాము, మేము కాదు మా మోహన్ ఇంటి ముందటికే రావాలంటే అది వారు కుదరదు, మాకు కుదరదు. సో ఒక పాజిటివ్ దృక్పథంతో పోవాలి. పెట్టుబడులు ఇవాళ వచ్చినాయి, ఎంఓయూకే సంబంధమైందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిశ్చయమైంది పెళ్లి, ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా? ఈరోజు ఒక పాజిటివ్ దృక్పథంతో పెట్టుబడులు రావాలి. ఎంఓయూలు చేసుకున్న తర్వాత ఇంకా అనేక అంశాలు ఉంటాయి. మేము గత సంవత్సరం 18 ఒప్పందాలు చేస్తే 17 యాక్టివ్గా ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నాయి. దాంట్లో 10 50% మించి పనులు అయిపోయినాయి. ఇవాళనే పెట్టుబడులు పెట్టడం, రేపే కావాలంటే ఇవాళే పెళ్లి చూపులు చూసి రేపే కావాలంటే ఎట్లనయ్యా అన్ని మనం చెప్పినట్టుంది. ఇది వ్యవహారం మేము ఒక పాజిటివ్ దృక్పథంతో ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర
అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ మొదటి స్థానంలో ఉండాలి. దేశంలో ప్రపంచ స్థాయిలో ఆలోచన చేసేవారు. నేను వారిని కూడా కోరుతా ఉన్నారు, మీకున్న అనుభవంతో మాకు సలహా సూచనలు ఇవ్వండి, ఏ విధంగా ముందుకు పెడతామని. అడ్డంకులు వేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. ఎవరు ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ కానీ రేపు కానీ మా పార్టీ పరంగా గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేయడం జరుగుతుంది. అరే 100% మేమే గెలుస్తాం. 100% గ్రాడ్యుయేట్స్ కానీ ఖచ్చితంగా గెలుస్తాం ఎమ్మెల్సీ. ఏమన్నా నర్సింగాపూర్ విలేజ్ లో సర్కారు భూములకు పట్టాలు తీసుకున్నారు, దాని మీద రైతు బంధు లబ్ధి పొందిండు, వీటి మీద ఒక పెద్ద భూకుంభకోణం అంతా కూడా కబ్జా కూడా. ఈరోజు స్పష్టంగా భూభారతి వస్తుంది. ఆ భూభారతి ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు అవకతవకలు అన్నిటిని కూడా సరి చేసుకొని ప్రభుత్వ భూములు ఏమున్నాయి ప్రభుత్వ భూమి పరంగానే ముందుకు నడిచి ఈరోజు అవన్నిటిని కూడా సవరణ చేసే కార్యక్రమంలో ఉన్నాం, కార్యాచరణలో ఉన్నాం. తప్పకుండా ఎక్కడైనా ఇట్లాంటి విషయాలు వస్తే విచారణ జరిపిస్తాం, ప్రభుత్వ భూమిని కాపాడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులకు కూడా తప్పకుండా గట్టిగా చెప్పి దీనిపైన నిర్ణయం చేయమని కోరటం జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ లో పార్టీ జాయిన్ చేసుకొని టికెట్ అనౌన్స్ చేస్తుందా, పార్టీలో ఉన్న వాళ్ళకే చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. అంటే జీవన్ రెడ్డి గారు పోటీలో ఉండా అని ఏఐసిసి పెద్దలకు కానీ మా పిసిసి వారికి మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆయన పోటీ చేయకపోతే పార్టీలో ఉన్న వ్యక్తి పోటీ చేసే అవకాశం ఉంటుందా, బయట నుంచి ఎవరైనా జాయిన్ చేస్తారు? ఇప్పుడు పార్టీలో ఉన్న ఎవరైనా మిత్రులు కోరితే ఫస్ట్ ప్రాధాన్యత వారికి ఉంటుంది. ఇప్పుడు 4 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్, 4 జిల్లాలకు సంబంధించి ఎవరు అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టినరో, ఎవరు గెలుపు దగ్గరలో ఉన్నారని మా పార్టీ ఆలోచన చేస్తుందో వారినే ఎన్నుకుంటాం. ఇప్పుడు ఎవరైనా 4 జిల్లాలకు సంబంధించి ఎవరైనా పెట్టుకోవచ్చు. అభ్యర్థి ప్రకటన ఆలస్యం అయింది కదా, ఇప్పటికే కొంతమంది ఇండిపెండెంట్స్ కదా, అధికారంలో ఉండి అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయాలి అంటే మా నమ్మకం చూడండి. ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు మేము నడవాలా. ఏ రోజు నిర్ణయం చేస్తే ఆ విధంగా అంతఃపూర్వకం కూడా ఈరోజు ఎవ్వరు అభ్యర్థి అయినా గెలిపియాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గాలకు సంబంధించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రశ్నలు అడుగుతా ఉంటే అధికారుల దగ్గర జవాబు లేదు. జవాబు లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇండ్లు పేరు మీద ఇలా దాదాపు మీకు చూపిస్తా ఉన్నా, మండలం వైజు హుజురాబాద్ పట్టణంలో 1989 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. జమ్మికుంట టౌన్లో 2507 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. హుజురాబాద్లో రూరల్లో 5188కి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. జమ్మికుంట రూరల్లో 3504 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. వీణవంకలో 5217 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు. ఇల్లంతకుంట మండలంలో 3402 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. కమలాపూర్ మండలంలో 8281 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిండు. మొత్తం కలిపితే 30,088 ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. దాంతోపాటు స్థలం లేకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 9,188 లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు కలిపితే నా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలకి ఎలిజిబుల్ లిస్టు అవసరం ఉన్న ఇల్లు అవసరం ఉన్న పేదవాళ్ళందరూ దాదాపు సుమారు 40,000 మంది హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మీకు తెలియజేస్తా ఉన్నాను.
దాంట్లో వీళ్ళు ఇచ్చిన ఇల్లు శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి వీళ్ళు ఇచ్చిన గ్రామ పంచాయతీలు మండలాలకి ఒక గ్రామ పంచాయతీ అలా ఇచ్చిన అన్ని కలిపితే 830 ఇండ్లు మాత్రమే ఇచ్చిండ్రు. అది కూడా ఏంది 830 మాత్రం ఇచ్చిండ్రు. నేను హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుజురాబాద్ మండలంలో ఉన్న ధర్మరాజ్పల్లి గ్రామస్తులని మరియు వీణవంక మండలంలో ఉన్న శ్రీరాములపేట గ్రామస్తులని మన జమ్మికుంట మండలంలో ఉన్న గండ్రపల్లి గ్రామస్తులని ఇల్లంతకుంట మండలంలో ఉన్న భోగంపాడు గ్రామస్తులని కమలాపూర్ మండలంలో ఉన్న దేశరాజ్పల్లి గ్రామస్తులందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు ఇల్లు ఇచ్చిర్రా లేదా అనేది నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు దయచేసి పుసపుసన ఇల్లు కడితే మీ బుడ్డ మునిగే ప్రమాదం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. ఇలా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఈ పత్రం ఇచ్చిపోతారు ఉట్టిగా. ఈ పత్రంలా ఎవరి సంతకం ఉండదు, కేవలం నామమాత్ర పత్రం ఇచ్చిపోయి నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అంటున్నారు. మరి నోట్ ఫైల్ నంబర్ ఏది, ప్రొసీడింగ్ కాపీ ఏది, ఇవన్నిటికీ జవాబు చెప్పరా? అసలు ఎక్కడ ఇచ్చిర్రు? మరి ఇవన్నీ ఎవరి సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఎట్లా నమ్మాలి ఇది ఎవరిచ్చినట్టు? మరి నా కలెక్టర్ సంతకం లేదు, నా ఆర్డీఓ గారి సంతకం లేదు, నా ఎంఆర్ఓ గారి సంతకం లేదు, నా హౌసింగ్ మంత్రి గారి సంతకం లేదు, నా ముఖ్యమంత్రి గారి సంతకం లేదు. మరి వీళ్ళందరి సంతకాలు లేకపోతే మళ్ళొక్కసారి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గండం లాగే ఉంది, రోజు గడిస్తే గండం గడిచినట్లుగా ప్రజలు భావించేటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. 420 హామీలు 6 గ్యారంటీలతో సాధించిందంటూ ఏమీ లేదు, నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు ఢిల్లీ మూటలు తప్ప 14 నెలల కాలంలో ఈ సర్కార్ సాధించింది ఏమీ లేదు. చెప్పినటువంటి గొప్పలు, చేసినటువంటి భాషలు, ఆడినటువంటి మాటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ మన కళ్ళ ముందు ఏం పరిస్థితి ఉందో తెలుస్తూ ఉంది. మిర్చి రైతులు రోడ్డెక్కినారు, వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారు, పత్తి రైతులు రోడ్డెక్కి అలసిపోయినారు. రైతులందరూ కూడా అన్ని పంటలు పండించినటువంటి రైతులు కూడా తమ పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లేక, కనీస మద్దతు ధర లేక తల్లడిల్లినారు, వాపోయినారు. రైతులకు మీరు ఆశ చూపించినటువంటి ఈ సర్కారు లేదా ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆశ చూపించినటువంటి ఏ ఒక్కటి అమలు కాక, సమగ్రంగా రుణమాఫీ అమలు కాక, సకాలంలో కాక, సగం సగమే అయ్యి, రైతు బంధు అసలే అమలు కాక, బోనస్ పేరు మీద చేసినటువంటి పెద్ద దగా మోసం వెరసి రైతాంగం కనీసం నిర్దిష్ట వేళలకు కరెంటు నీళ్లు కూడా రానటువంటి నీటి యాజమాన్యం, కరెంటు యాజమాన్యం కూడా సక్రమంగా నిర్వహించలేటువంటి దుస్థితిలో ఒక ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి కకావికలమవుతున్నారు రైతులు. నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇదేదో విపక్ష పార్టీలు లేకుంటే ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ వ్యతిరేకులో మాట్లాడేటువంటి మాట కాదు. కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగువ శ్రేణిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. జనం మా పై పగలగొట్టేటట్లున్నారు, ఇక మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు మేమేం చేయలేకపోతున్నామని చెప్పి వాపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ ఎవరో కల్పితమో కాదు, ఎవరో ప్రేరేపించి చేసినవో కాదు, కళ్ళ ముందు ఉండేటువంటివే. ఎన్నడైనా గతంలో 9.5 ఏళ్ల కాలంలో ఏ పంటకైనా కనీసం మద్దతు ధర రానటువంటి పరిస్థితి రైతాంగం చూసిండ్రా? ఇలా అదే గుర్తు చేసుకుంటున్నారు రైతులు ప్రతిరోజు. ఈ సర్కారు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారేమో డాంబికాలకు పోయి చాలా పొడు మాటలు, పెద్ద మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తుడిపేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని నోటికి వచ్చినటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన ప్రజ్ఞాపాఠవాలని, ఆయన తెలివితేటల్ని, ఆయన సంస్కారాన్ని తెలియజేస్తాయి. దాని మీద మేము ఎక్కువ మాట్లాడాం. కానీ ప్రజలు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావో, ఎవరి పేరు ఉచ్చరించకుండా చేస్తా అని చెప్పినావో, ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 50 మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలు కానీ, పెన్షన్దారులు కానీ, ఇవాళ ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? కేసీఆర్ కిట్ వచ్చేవాళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి వాళ్ళు కానీ,
ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరిని? ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకోవడం కాదు, అయా మేము మిమ్మల్ని వదులుకొని మేము మోసపోతే మేము గోసపో. బీజేపీ లీడర్ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని, పూర్తిగా రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సాకులు వెతుకుతూ ఇవాళ కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే మోసానికి ఇది బ్రాండ్ అంబాసిడర్గా మొత్తం దేశవ్యాప్తంగా ఇది మారుతుంది. స్వయంగా నిన్న స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు వారంటే మాకు గౌరవం, ఆర్థిక స్థితి తెలియక మేము హామీలు ఇచ్చామంటున్నాడు. అంటే ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపించి హామీలు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నట్టుగా ఇవాళ మారుతూ ఉన్నది పరిస్థితి. అంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల మీకు సోయి లేకుండా హామీలు ఇచ్చారా? అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఏమైనా చెప్పుదాము, ఓట్లు దండుకుందాము, తర్వాత తెప్ప తగలేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకులను మీరు భావిస్తూ ఉన్నారా? కర్రుగాల్చి వాత పెట్టడానికి ఇవాళ తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. సంవత్సరం పూర్తయింది. హామీలు గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయంగా మరి ఆనాడు విమర్శలు గుప్పించి మరి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలిసే కదా మీరు ఈ 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు. రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఇవాళ గొలుగుతే హామీల నుంచి తప్పించుకుంటామంటే ఇవాళ తప్పుకునే పరిస్థితి లేదు. అవసరమైతే మిమ్మల్ని తప్పిస్తారు, లేదా తప్పుకోండి ప్రజలకు క్షమాపణ చెప్పి. అంతేగాని ఈ కూనీ రాగాలు తీస్తూ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తల్లొక రీతిలో మాట్లాడుతారు. ఆయన రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యులు వారు మాట్లాడుతున్నారు. ఇవాళ గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు తిరగబడుతున్నారు, రైతు భరోసా అడుగుతున్నారు, రైతు హామీ రైతు బంధు గురించి ప్రస్తావిస్తున్నారు, రుణమాఫీ అడుగుతూ ఉన్నారు. ఈ రకంగా ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడుతున్నారని చెప్పి స్వయంగా అధికార పార్టీ శాసనసభ్యుడు చెప్తున్నాడంటే అప్పుడేమో అలకనందల హామీలు ఇచ్చి ఇప్పుడు బోర్లు బిగించి చేతులు తీసినట్టుగా మీ వ్యవహారం కనబడుతుంది. అది సాధ్యం కాదు, ఇది కాదు అంటే భారతీయ జనతా పార్టీ. వైఎస్ఆర్సీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ raised the issue of Polavaram project. So we demanded a discussion on Polavaram project for its delay, and there are some rumors and there's ambiguity that the height of Polavaram project is going to be reduced. So we demanded a statement from the minister, and we demanded a short-term discussion on that, and also we demanded a discussion on AP Reorganization Act. AP Reorganization Act is meant to be done in 10 years, but even after 10 years there are a lot of issues which have not been resolved. So we asked for a discussion on AP Reorganization Act, and also we raised the issue of the scam done by Margadarshi Financiers, and we are going to raise this in the budget discussion also, and we are going to represent to the finance minister and the prime minister also on this. And one issue which all parties agreed with us is the menace of drug abuse, so which has to be addressed very seriously in our country. So
drug abuse has to be tackled very strongly, and we demanded a calling attention motion discussion on that, where the minister will address it. Last time also, YSR Congress Party raised this issue in a calling attention motion, so we want to do it again, and we want everybody, all the parties to come together to fight on this. Thank you. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రావాలని చర్మకారులు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తికి ప్రాధాన్యత ఇచ్చి చర్మకార పనిని కూడా పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మినీ పార్కులు, మీడియం పార్కులు, మెగా పార్కులు నియమించాలని చెప్పేసి తలచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల లిడ్ క్యాప్కి స్థలాలు కేటాయించడం జరిగింది. లిడ్ క్యాప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అది నిర్వీర్యంగా పడి ఉన్నటువంటి సంస్థకి వన్నె తీసుకొచ్చి ఈ చర్మకార వృత్తి చేసుకునేటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలని, వాళ్ళకి గౌరవం రావాలని, అది పారిశ్రామికంగా ఎదగాలని చెప్పేసి ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దానికోసం నిధులు కేటాయించి రోడ్ల మీద ఎవరైతే చెప్పులు కుట్టుకుంటా ఉన్నారో వారి కోసం కూడా ఆలోచించి వెహికల్స్ ఇచ్చి కొంత అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్న తర్వాత 2019 నుంచి 24 వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో అన్ని రంగాల్ని చిన్న చూసినట్టుగానే, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టుగానే, అందరు ప్రజల్ని ధ్వంసం చేసినట్టుగానే ఈ లిడ్ క్యాప్ సంబంధించినటువంటి ప్రజల్ని మోసం చేశాడు. లిడ్ క్యాప్ సంస్థని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఈ క్రమంలో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను లిడ్ క్యాప్ సంస్థకి చైర్మన్గా నియమించడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇది ఒక ఛాలెంజ్గా జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ సంస్థని మళ్ళా బ్రతికించాలని, చర్మకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తికి గౌరవం తీసుకురావాలని, దాన్ని పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్లో ఎదిగేటట్టు చేయాలని చెప్పేసి నిరంతరం ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే నేను చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రంలో లిడ్ క్యాప్ సంస్థ గతంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి స్థలాలు ఎన్నున్నాయి, వాటిని ఏ విధంగా వర్క్లోకి తీసుకురావచ్చు, వాటిల్లో ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు పెట్టవచ్చు, ఈ వర్గాలకి సంబంధించినటువంటి వారికి జీవనోపాధి పెంచడంతో పాటు పారిశ్రామికంగా కూడా లిడ్ క్యాప్ని ముందుకు తీసుకెళ్లిపోయి పారిశ్రామీకరణ చేసి అనేక మందికి ఉద్యోగాలు కల్పించి వ్యాపారంలో కూడా ఇది ముందుకెళ్లేటట్టు చేసి రాష్ట్రానికి రెవెన్యూ తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం కూడా దాదాపు ఈ 3 నెలల పాటు అనేక చోట్ల పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో లిడ్ క్యాప్ సంబంధించినటువంటి చర్మ పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ఒకే ఒక్క పరిశ్రమ ఉంది. అది కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. తడలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.